నమస్కారం సార్. నమస్కారం అండి. సరే, దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్కి వెళ్ళడం జరిగింది. అండ్ జోగి రమేష్ గారిని ఎప్పుడైతే ఎంక్వైరీకి పిలుస్తున్నారో ఆయన అప్పుడు చెప్పడం జరిగింది, అధికారులకు నేను పూర్తిగా సహకరిస్తాను అని చెబుతూనే ఆయన ఎప్పుడు కూడా సహకరించిన పరిస్థితి అయితే లేదు. ఒక పక్క అరెస్టులు మొదలైన నేపథ్యంలో వీళ్ళు ముందస్తు బెయిల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ దేవినేని అవినాష్ కూడా ఒకసారి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేశారు, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో మరి ఇక్కడ హైకోర్టు కూడా ఈరోజు తీర్పుని రిజర్వ్ చేసింది అంటున్నారు, అలాగే అధికారులకు సహకరించాలి దర్యాప్తులో అంటున్నారు. సో వీళ్ళ తదుపరి స్టెప్ ఏ ఉండబోతుందంటారు? సో ఈ విచారణ తదుపరి ఏం జరగబోతుందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు పర్తులు, శుద్ధపూసలు, సుప్పిని, సాంప్రదాయం ఇలా అంటారు కదా, అలాగనుకున్న వాళ్ళు తప్పు చేయలేదు పారిపోవడం ఎందుకండి? పైగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా అరాచక ప్రభుత్వం కాదు. అంటే నాయకులు తీసుకెళ్ళి వాళ్ళు ఎరగొట్టేసేవారు. పోలీసులు కూడా వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు రెండు చేసేవారు పోలీసు వాళ్ళు. అప్పుడు అలా లేనప్పుడు విచారణకు పిలిచినప్పుడు అందంగా విచారణకు వెళ్తే ఏంటి నొప్పి వీళ్ళకి? అంటే లోపల భయం గుబులు ఉంది, అవును కదా. పరారీ అయిపోవాల్సిన అవసరం ఏముంది? పరారీ అయిపోయి ముందస్తు బెయిల్గా అప్లై చేసుకున్నారు. హైకోర్టులో ఎదురు దెబ్బ, సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కర్ర విరగకుండా పాము చావకుండా వాళ్ళకి ఒక వెర్షన్ ఏమో వాళ్ళకి ఎదురు దెబ్బని వస్తుంది, ఇంకో వెర్షన్లో ఏం చెప్తారంటే వాళ్ళకి ఊరటాన్ని వస్తుంది. అది రెండు ఓకే, రెండు కరెక్టే. ఊరట ఎలాగంటే మీకు బెయిల్ లేదురా అని వదిలేయకుండా వాళ్ళకి మీరు వీళ్ళు విచారణ సహకరించండి, మీ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, లేకపోతే మీకు రక్షణ ఉండదు అని చెప్తారు. ఒకటి. రెండోది ఏంటి, మీకు వాళ్ళు వదిలేయండి, అరెస్ట్ చేయకుండా ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు నేరం రుజువు అయితే అప్పుడు అరెస్ట్ చేసుకోండి. ఆ టైప్లో రెండు రకాల వెర్షన్ చెప్పారు. వాళ్ళకి బెయిల్ వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, త్రిశంకు స్వర్గంలో పెట్టారు అలా వాళ్ళకి. అంటే వాళ్ళు పూర్తిగా మనశ్శాంతిగా వాళ్ళు పడుకోలేరు ఇంట్లో వాళ్ళకన్నా. అంటే ఒక రకంగా ఎదురు దెబ్బ కింద లెక్క ఇది ఫైనల్గా. కానీ రెండు వెర్షన్లో బయట వార్తలు వస్తూ ఉంటాయి. ఊరట వచ్చింది, బెయిల్ వచ్చినట్టే అని చెప్తారు, ముందస్తు బెయిల్ వచ్చినట్టే చెప్తారు. ఒక రకంగా అలాగే అనుకోవచ్చు, ఇలాగ కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ జనరల్గా ఏంటంటే దేవినేని అవినాష్ కానీ పాస్పోర్ట్లు తీసుకోవడం చాలా మంచి చర్య. ఎందుకంటే వీళ్ళు పారిపోవడానికి చూస్తారు వీళ్ళు ఇప్పుడు, తర్వాత చూసుకుందాంలే ఎప్పటికప్పుడు అని. వీళ్ళు జోగి రమేష్, అవినాష్ వీళ్ళ మీద ఇంకొక 50 కేసులు ఎట్టేయాలి వీళ్ళు. ఆ పని చేయట్లేదు, అదృష్టం వాళ్ళది. వాళ్ళ అదృష్టం ఏంటంటే జోగి రమేష్ మీద ఎన్నెన్నో పెట్టచ్చు కేసులు, అన్ని తప్పులు చేసాడు అతను. అయితే వైసీపీ నాయకులు ఇలా నోరు పారేసుకుని రోడ్డు మీదకి వచ్చి గొడవల్లోనూ అల్లర్లు చేసిన వాళ్ళకు ఒక్కొక్కడు 100కు తక్కువ కాకుండా తప్పులు చేశారు. అంటే 100 ఒక్కొక్కడు 1000 కూడా చేశారు. అంటే శిశుపాలుడు శ్రీకృష్ణుడు ఉదంతంలో 100 సార్లు శిరచ్ఛేదం చేయాలి వాళ్ళకి, అన్ని తప్పులు చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అదే భయం. ఎందుకంటే ఇందులో విచారణకి వెళ్తూ ఉంటారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో విచారణ వెళ్ళమని చెప్పింది, ఇప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళమన్నారు. ఇది ఒకసారి పిలిచినప్పుడు సాల్ట్ బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా, తర్వాత ఇంకో కేసు అండి ఇది కూడా మీరు అయ్యాలి ఇలాగ అన్నారు కదా అని ఇంకో కేసు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారా, అది అరెస్ట్ చేస్తారు. ఆ భయం వాళ్ళకి అది. కాబట్టి అది ఊరట కింద ఎవడో భావించక్కర్లేదు. జోగి రమేష్ కానీ, అవినాష్ కానీ, లేకపోతే లేళ్ల అప్పిరెడ్డి కానీ, నందిగం సురేష్ కానీ వీళ్ళు ఒక్కసారి లోపలికంటే వెళ్తే ఎంటర్ ది డ్రాగన్, లోపలికి వెళ్ళటమే కానీ బయటకు వస్తూ ఉండదు, ఇంకా ఖచ్చితంగా రారు బయటికి. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదంటే అన్ని జాగ్రత్తగా మౌస్ ట్రాప్ లాంటిది అనమాట. లోపలికి వెళ్ళటమే బయటకు రారు. ఈ ఎలకలన్నీ మౌస్ ట్రాప్లో కూడా 2-3 రకాలు వచ్చినాయి. ఒక చాక్లెట్ తిండి అనేది గమ్ము ఉంటుంది, ఎలక అందులోకి వెళ్ళిందంటే కంటుకుపోతుంది, దానికి ఇంక బయట రాలేదు. అలాగే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే ఉండిపోతారు. అంటే మీరు అన్నారు 1 కాదు 100 కేసులు పెట్టాలి వీళ్ళ మీద అని చెప్పి. మీరు అన్నట్టు అప్పట్లో వీళ్ళ చేతుల్లో బాధలు పడ్డ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళకి తెలుసు ఆ కష్టాలు ఏంటి, ఆ బాధలు ఏంటి అండి, వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి అన్నది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత సక్రమంగా, అంటే లేని కేసులను కూడా వాళ్ళ మీద నెట్టకుండా, ఉన్న కేసుల్లో కూడా విచారణ జరిపి ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయకుండా ఇంత చట్టబద్ధంగా చేస్తుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి గుంటూరులో మీడియా ముందు ఆయన ఏం చెప్పారు, అసలు నందిగం సురేష్ ఎక్కడ దాడిలో పాల్గొన్నారు, ఎక్కడ సీసీ కెమెరాల్లో ఆయన చిక్కాడు, కావాలని చెప్పి ఒక దళిత నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళందరిపై కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారు, మరి రేపు మా ప్రభుత్వం వచ్చాక మీరు కూడా ఇదే జైల్లో ఉండాల్సి వస్తుందని ఇంత చట్టబద్ధంగా చేస్తున్నా కూడా మరి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరేం అందుకనే ఏమంటారంటే నా 4 పడితే కానీ పల్లకి ఎక్కనంటే వెనకాల వెనకటికి ఎవరో కానీ అలాగా ఇతను
అయ్యా బాబు అని అందంగా మర్యాద వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. యాక్చువల్ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కక్ష సాధింపు అనేటువంటి వాళ్ళ చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు, ఇప్పుడు కూడా ఉండదు, రేపు కూడా ఉండదు. వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ మీద కేసు పెట్టాలంటే అక్రమంగా పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయరు కాబట్టి. ఇప్పుడు ఎలాంటివి వస్తున్నాయి అనుకుంటున్నారు, వీళ్ళేం కేసులు ఎలా పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టివాడు, చంద్రబాబు నాయుడు గారు తల సరిగ్గా దూకోలేదు, చొక్క సరిగ్గా వేసుకోలేదు, బటన్స్ లేవు అన్న పై బటన్ పెట్టుకోలేదు అని కేసులు పెట్టాడు. అవి అక్రమ కేసులు అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం పెడుతున్నారు కేసులు, ఇదిగో నువ్వు ఇలాగన్నావు, పడవలతో గుద్దిచ్చేయాలనుకున్నావు, లేకపోతే పార్టీ ఆఫీసులు తాళెట్టిచ్చేసి ధ్వంసం చేయాలనుకున్నా, పలానా ఓడి చంపేయడానికి కారణమయ్యారు, మీరు శిరోమండనం చేశారు, ఇలాంటి కేసులు, లేకపోతే లెక్కర్లో దొబ్బేశారు, ఇలాంటి స్కామ్లు స్కీములు వాటి మీద పెడుతున్నారు కేసు. అంతేగాని వాళ్ళు అలాంటి కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టుకున్నవేటి, చొక్కాలా వేసుకున్నాడు, ఆ ఇరునవ్వులు నవ్వుతావేటి, ఇలాంటి కేసులు పెడతలేదు కదా, తల సరిగ్గా దూకోలేదు, ఇలాంటి కేసులు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం పెడుతున్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ జీవో ద్వారా ప్రజలతో ఎంత సొమ్ము దొబ్బేసావు, నువ్వు దొంగవి, అవినీతిపరుడివి, అరాచకవాదివి, దానికి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి జత్వానీ విషయం చూడండి, పూర్తిగా వాళ్ళు నమ్మాలి. సార్ మీరు చెప్పినట్టు ఎంత అది అంటే సాక్ష్యాలు సేకరించినా కూడా ఈ వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ తప్పించుకునే ప్రయత్నాలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారినే చూడండి, అవి కొన్ని ఏళ్ల నుంచి సాగుతున్న కేసులను అయితే ఆయన తప్పించుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకో విషయము, ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్నదాన్ని ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు పాస్పోర్ట్ విషయంలో. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో హైకోర్టును దాటి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టుది ఫైనల్ అనుకోండి, సుప్రీం తీర్పు అనుకోండి, కానీ ఎక్కడ ఏ మార్గం ఉన్నా కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం అయితేనే చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం తన బంధం చేసుకుంటారు అందంగా, కోర్టులు గారు అన్నీ కూడా. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఏం పని చేయవు, అది ప్రజలందరికీ తెలిసిపోయింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఉపేక్షించకూడదు, ఎందుకంటే అతను ఒక ప్రమాదకరమైన వ్యక్తి, గుర్తులేని బాంబు, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు, ఎవరి చేతిలో పేలుతుందో తెలియదు, ఎవరింట్లో ఎవరికి మూడుతుందో తెలియదు. కాబట్టి అతన్ని జగన్మోహన్ రెడ్డి మాట నిజం చేయాలి. వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారో, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారు అని అంటున్నాడు కదా, వీళ్ళు సక్రమంగా వెళ్ళినా, వీళ్ళు పద్ధతిగా వ్యవహరించినా కానీ అతను కావాలని బురద చల్లుతున్నాడు కదా, సరేరా అయితేని అని చెప్పి పెట్టాలి. ఉన్న కేసుల్లో చేసిన తప్పులకి ఎన్ని తప్పులు చేసాడు అన్ని తప్పులు కేసులు పెట్టాలి. అంతేకాకుండా వచ్చే సంవత్సరం వీడు ఇలా చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి కూడా కేసు పెట్టాలి. అలాగే చేశారు కదా, రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద కేసు పెట్టారు లేదా, అలాంటివి కూడా పెట్టాలి. అప్పుడు దారిలోకి వస్తాడు. అతను ఏం చేస్తున్నాడంటే, అతను టీడీపీ పార్టీ మీద పగెట్టాడు, ప్రజల మీద పగెట్టాడు, వాళ్ళ నాయకుల మీద కూడా పగెట్టాడు. అది లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చేసాడు. నేను చేయలేదు బాబు అంటే భయ్ మామూడు చేత చేసాడు ఏంటి అంటున్నాడు. ఇప్పుడు నందిని సురేష్ని మా పార్టీ ఆఫీసు అతను లేడు, అతను పగలగొట్టలేదు, అసలు అతను కేసు అతను ఆ ఘటనలో అతను లేకుండా పెట్టారంటున్నారు. సరే ఎవరున్నారు చెప్పు, నువ్వు అక్కడ ఇరికిచ్చాడు మళ్ళీ వాళ్ళని. వాళ్ళు ఏమీ చేయలేదు బాబు అని అంటుంటే మమ్మల్ని ఆడెవడో చేయమన్నాడు, మేము తప్పు అయిపోయిందని ఏదో అని చెప్పుకుంటుంటే కాదని చెప్పి ఇంకా చేస్తున్నాడు. కాబట్టి అతను పావులెట్టాడు, తన పిల్లల్ని తనే తినేది కదా అలాంటాడు అతను. కాబట్టి అతను తెలుగుదేశం పార్టీకి ప్రమాదమే, వైసీపీ పార్టీకి ప్రమాదమే, వాళ్ళ కుటుంబానికి ప్రమాదం, ఎందుకంటే వాళ్ళ బాబాను చంపేసి పైకి పంపించేశారు. అలాగే ప్రజలకు కూడా ప్రమాదం. అండ్ ఇంకోటి సార్, ఫైనల్గా ఇప్పుడు సుప్రీం దాకా వెళ్ళారు ముందస్తు కోసం. సో ముందస్తు బెయిల్ కానీ వాళ్ళకి వచ్చుంటే విచారణకి సహకరించే ఆస్కారం ఉండదా? ఒకవేళ ఇప్పుడు ముందస్తు రాలేదు కాబట్టి విచారణకి సహకరించాలి అని చెప్పింది కాబట్టి కంపల్సరీ విచారణకి సహకరించాలి. వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? ఇప్పుడు ముందస్తు వచ్చిన కండిషన్స్ ఉంటాయి, ఆ తప్పారనుకో నర్రాబాయని తీసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళు పడుకున్న గుర్రాలు లేపుతాను ఇచ్చుకున్నారు వాళ్ళు. అలాగే కొన్నాళ్ళు దాక్కుని ఉంటే పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏదైనా మేత పడితే వాళ్ళకి వదిలేసిపోతారు మామూలుగానే. సాధారణంగా లేనని చెప్పేటప్పుడు నేను ఇది సందర్భం కాదు కానీ ఇంట్లో రాబోయే ఇదిలో కృష్ణ సినిమా వచ్చింది, చిన్నపిల్లలు చూసి ఉండవు. ఆ సినిమాలోను చిరంజీవి గారు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తే చిరంజీవి గారు ఫోన్ ఎత్తి మీ మిస్సెస్ చేసిందని ఇంటికాడి వాళ్ళ బాస్కి వాళ్ళు ఆవిడంటే భయం అనమాట. నేనేం చెప్పాను అంటాడు. అలాగా ఈ పోలీసులు వచ్చారనుకో లేదని చెప్పేసి వాళ్ళకి ఏదైనా మూట పడత్తి పట్టుకుపోతారు. సాధారణంగా జరుగుద్ది ఇది. అలా తప్పించుకోండి. సుప్రీంకోర్టుకి వెళ్ళటం వల్ల ఏమైంది, మీరు ఖచ్చితంగా ఎప్పుడు పిలిచేటప్పుడు వెళ్ళమన్న ఆదేశాలు వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళలేదనుకో వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు పొద్దున్న పిలిచి మళ్ళీ మధ్యాహ్నం కూడా పిలిచేస్తారు. అక్కడ గుమ్మం దిగినంటే మళ్ళీ కేకెత్తున్నారంటే
హెరాస్మెంట్ చేయాలంటే ఎన్ని రకాలుగానే చేయొచ్చండి. పొద్దున్నీ శాంతా కూర్చోబెట్టేస్తారు, వీడి మధ్యలో 2కి 1కి ఏదో దానికి వెళ్ళడానికి అప్పుడు వస్తాడు కేకెత్తున్నారని, ఇది కనపడలేదని అంటారు. ఎక్కడ పోయో చాలా దారుణం మాడతారు తెలుసా మీరు. పోలీసు వాళ్ళు డీమోరలైజ్ చేయడానికి పెద్ద నాయకులు కూడా ఎరా అంటారు. చూసాం కదా రఘురామకృష్ణరాజు గారి విషయంలో. రఘురామకృష్ణరాజు గారు అయితే దారుణం, అది కాదు అత్యంత హేయం దారుణం. పట్టాభి గారు, రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు మొన్న అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు అందరినీ కొట్టారండి. ఒక బాబు గారిని వదిలేసి ఉంటారు అంతే, అందరినీ కొట్టారు. ఎవడ మనం కాదు, ఇందులో మనం కొట్టలేదని చెప్పుకుంటారు కానీ కొంతమంది అందరినీ కొట్టారు. కాబట్టి వీళ్ళకి అదే భయం. లోపల తీసుకెళ్ళి అందరూ ఏమన్నట్టు బాగా మాట్లాడి కాఫీ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వీటి మీద దెబ్బలు కనపడకుండా వంగ తీసి గుద్దేస్తారేమని భయం వేస్తుంది వాళ్ళకి. ఇది బాధ. థ్యాంక్ యూ సో మచ్.